Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the snake and the mirror. So let's see our sixth point in our the snake and the mirror lesson. I got up, paced up and down the room. Then another lovely thought struck me. So నేను లేసాను, నిలబెట్టుకున్న తర్వాత అక్కడ ఏం చేశాను, పైనుంచి పైన కింద చూశాను. అంటే I got the sound right. ఆ సౌండ్ వల్ల పైనుంచి కింద చూశాను. దెన్ అనదర్ లవ్లీ థాట్ స్ట్రక్ మీ. ఇంకొకసారి నా మైండ్ లో ఒక థాట్ వచ్చింది. ఏంటంటే ఐ వుడ్ మ్యారీ, అంటే నేను పెళ్లి చేసుకోవచ్చు కదా అనే థాట్ కూడా నాకు వచ్చింది. ఐ వుడ్ గెట్ మ్యారీడ్ టు ఏ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అది కూడా డాక్టర్, ఆమె కూడా డాక్టర్ ఉండాలి. ప్లెంటీ అంటే మోర్. వాట్ ఈస్ మీన్ బై ప్లెంటీ? మోర్ మనీ అండ్ గుడ్ మెడికల్ ప్రాక్టీస్. ఆమె కూడా మంచిగా మెడికల్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. అండ్ షీ హ్యాడ్ టు బి ఫ్యాట్. ఇంకొకటి ఏంటంటే తను చాలా లావుగా కూడా ఉండాలనేసి చెప్తున్నాడు అతను. సో ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్. ఎందుకు లావుగా ఉండాలంటే కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్ అండ్ నీడెడ్ టు రన్ అవే, షీ షుడ్ నాట్ బి ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. అతను చెప్తున్నాడు ఏమనేసి, if I done some silly mistake, if I done any type of the silly mistake, ఏదైనా తప్పు చేసినట్లయితే అండ్ నీడెడ్ టు రన్ అవే, అంటే ఆమె నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు షీ షుడ్ నాట్ బి ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. ఆమె నా వెనకాల రాలేదు, నన్ను పట్టుకోలేదు. సో అందుకే నేనేం చెప్తున్నాను ఇక్కడ, షుడ్ రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. నన్ను పట్టుకోవాలి కదా, పట్టుకోలేదు ఎప్పుడైతే లావుగా ఉన్నట్లయితే. సో విత్ సచ్ థాట్స్ ఇన్ మై మైండ్ ఐ రిజైన్డ్ మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. విత్ సచ్ థాట్స్ అంటే అలాంటి ఆలోచనలతో నా మైండ్ లో ఉన్నప్పుడు ఐ రిజైన్ మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్ ముందర చైర్లో కూర్చొని ఉన్నాను. There were no more sounds from above. అప్పటి వరకు తర్వాత నాకు సౌండ్స్ అనేది పైన రానే లేదు. Suddenly there came a dull thud as in the rubber tube had fallen to the. సడన్ గా ఉన్న పలంగా పైన నుంచి ధబ్బల్ అని అంటే సౌండ్ వస్తుంది కదా, ధడా అనేసి, అలాంటి సౌండ్ ధబల్ అనేసి ఒకటి ఏదన్నా వస్తువు కింద పడిన తర్వాత థర్డ్ సౌండ్ ఇస్ డబ్. ఇట్స్ లైక్ ఏ రబ్బర్ ట్యూబ్ అనుకున్నాడు అతను. పైన నుంచి ఏదో ఒక రబ్బర్ ట్యూబ్ లాగా ఏదో పైన నుంచి కింద పడుకున్నాడు గ్రౌండ్. షూర్లీ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అంటే అంత వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఎ లుక్. ఇంకొకటి అవుతాడు అయితే ఏమైతే కాదు, ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఎ లుక్. ఇలా టర్న్ అరౌండ్ అయ్యి ఇలా చూసాను. No sooner had I turned than a fat snake wriggled over the back of chair and landed on my shoulder. ఏం లేదు అనుకుంటూనే sooner had I turned than ఇలా తిరిగానో లేదు, ఒక ఫ్యాట్ అంటే చాలా లావుగా ఉన్న ఒక పాము wriggled over అంటే ఇలా చుట్టుకుంటూ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాక్ ఆఫ్ మై చైర్ ఇలా తీసుకుంటూ పైకి వచ్చి అండ్ ల్యాండెడ్ అంటే ఇలా దిగడం ఎక్కడి నుంచి, ఆన్ మై షోల్డర్ నా యొక్క భుజం మీద నుంచి దిగింది. ఏంటి? పాము. ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్స్ అండ్ షియర్స్. అసలు ఆ స్నేక్ ఎలా ల్యాండ్ అవుతుంది, నేనేం చేయాలి, ఎలా తిరగాలి ఏమని అసలు నాకైతే అర్థమే కావడం లేదు అనేసి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? Who is saying that? The doctor is saying like that. So ఇతను చెప్తున్నాడు, ఏమైనా చెప్తున్నాడు చూడండి, I didn't jump, I didn't rumble. అంటే నేను పరిగెత్తలేను, అలా గెంతలేను లేదు, కూర్చోలేను, మాట్లాడను కూడా లేను. I didn't cry out, నేను గట్టిగా ఏడ్చను కూడా ఏడవలేను. So there was no time to do any such things. అసలు నాకు టైం అనేది లేదు అలాంటి థింగ్స్ చేయడానికి కూడా. The snake slithered along my shoulder and collided around my left arm above the elbow. ఎప్పుడైతే ఆ స్నేక్ అనేది నా షోల్డర్ పైన అరౌండ్ మై లెఫ్ట్ హార్మ్ అంటే ఈ యొక్క లెఫ్ట్ హార్మ్ పైన నుంచి అలాగే ఎక్కడికి వచ్చింది, ఎల్బో. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎల్బో దగ్గరకు వచ్చింది. ద హుడ్ వాస్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాస్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. హుడ్ ఈస్ నథింగ్ బట్ పాము యొక్క తల అనేది ఇలా తీసుకొని రావడం. సో ఈ విధంగా హూడ్ అనేది స్ప్రెడ్ అవుట్ అంటే ఇలా పెద్దదిగా చేసుకొని నాకు నా మొహానికి ఎంత దగ్గరగా ఉంది, 3 to 4 inches లో నా ఫేస్ దగ్గర ఏది ఉంది, స్నేక్ అనేది ఉంది అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్ టు సే మెర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రెత్. నేనైతే కరెక్ట్ గా చెప్పలేను. ఏంటంటే హోల్డింగ్ మై బ్రెత్ అంటే నా యొక్క ఊపిరిని నేను తీసుకోలేకపోతున్నా. బికాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వాట్ ఈస్ దే
because me in front of me, what is there? The snake is there. I was turned to stone. నేను ఒక రాయిలాగా మారిపోయాను అని కూడా అతను చెప్తున్నాడు. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. బట్ ఆ సిచ్యుయేషన్ లో ఎలా ఉన్నాను, నా యొక్క మైండ్ అనేది చాలా యాక్టివ్ గా ఉంది. ద డోర్ ఓపెన్ ఇన్ టు ద డార్క్నెస్, అంటే ఆ డోర్ అనేది తీయడానికి కూడా నాకు అసలు మబ్బుగా ఏం కనిపించడం కూడా లేదు. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్, మొత్తం రూమ్ అంతా కూడా ఎలా ఉంది, మొత్తం మబ్బుగా అంటే చీకటిగా ఏమీ కనిపించినట్లుగా ఉంది. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. సో ఇక్కడ చూడండి, నేను ఎక్కడ నాకు అసలు ల్యాంప్ దగ్గర కూర్చొని ఒక స్టోన్ లాగా మారిపోయాను. ఇప్పుడు ఇలా తిరగడానికి లేదు, ఇలా తిరగడానికి కాదు, ఇలా తిరిగినా కష్టమే, ఇలా తిరిగినా కష్టమే. సో ఆ విధంగా నేను ఉండిపోయాను. I felt the great presence of the creator of this world and this universe. God was there. నేను అప్పుడు అనుకుంటున్నాను, ఈ ప్రపంచాన్నే కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే, హూస్ దట్ పర్సన్? గాడ్. సో గాడ్ వాజ్ దేర్, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడు కాబట్టి సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ he did not like it, I tried to in my imagination write in bright letters outside my little heart the words oh God. చూడండి, నేనేమన్నా చేసి అతనికి ఏమన్నా నచ్చలేదేమో దేవుడికి, అలాగే నేను ఏదన్నా ఈ క్షణంలో చెప్పాలి అనుకుంటే దేవుడికి ఏమని చెప్తాను? ఓన్లీ వన్ వర్డ్స్, ఏమంటే ఓ గాడ్, అది మాత్రమే చెప్పగలను అని చెప్తున్నాడు. దేర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ హార్మ్, అలాగే నా యొక్క లెఫ్ట్ హార్మ్ కి కొంచెం పెయిన్ అనేది కూడా ఉంది. బికాజ్ ఎందుకు పెయిన్ గా ఉంది? బికాజ్ ద స్నేక్ ఈస్ గెటింగ్ హాస్ wrinkled to my arm. So it was half is a thick leaden rod, no, a rod made of a molten fire was slowly but powerfully crushing my arm. ఒక రాడ్ తో ఎలా కొడితే నొప్పి అనేది వేస్తుందో అలా ఆ విధంగా నా యొక్క పాము అనేది ఇక్కడ చుట్టుకోవడం ద్వారా నా ఆర్మ్ అనేది అంత పెయిన్ గా ఉంది అని చెప్తున్నాడు. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్, నా యొక్క స్ట్రెంగ్త్ ని మొత్తం లాగేస్తుంది. నా యొక్క చెయ్యి అనేది ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా పోతుంది అని చెప్తున్నాడు. వాట్ కుడ్ ఐ డూ, అసలు నేను ఇప్పుడు ఏం చేయగలను అనేసి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ద పర్సన్ ఈజ్ సేయింగ్ ద డాక్టర్. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.